హాయ్ అండి. దోసపిండి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశలు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ దోశలను చట్నీతో తిన్నా, పచ్చడితో తిన్నా చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుని అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయడం వల్ల పిండి అనేది ఉండలు కట్టేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ అనేది పల్చగా ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని దోశ బ్యాటర్లా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి అదంతా బాగా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టి దాని మీద ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిను దోశలాగా వేసుకోవాలి. దాని మీద కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి గోధుమ పిండితో ఆనియన్ దోశ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ప్లెయిన్ దోశ కూడా వేసుకుంటున్నాను. ఇది మీరు కాలితే ప్లెయిన్ దోశని 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చండి. చూసారా, బాగా కాలింది కదా. అంతేనండి, గోధుమ పిండితో దోశలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.